ప్రకాశం జిల్లాలో జీబీఎస్ వ్యాధి అనేది కలకలం సృష్టిస్తుంది. ప్రస్తుతం మనం కొమ్రోలు మండలం ఇటు అలసనపల్లె గ్రామంలో ఉన్నాం. ఇక్కడికి వైద్య శాఖ సంబంధించి వైద్య బృందం మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం ఇటు ప్రకాశం జిల్లా డీఎంహెచ్ఓ ఇటు వెంకటేశ్వర గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ గ్రామానికి చేరుకున్నారు. ఈ గ్రామంలో ఎటువంటి పరిస్థితులు? వాస్తవానికి జీబీఎస్ వ్యాధి యొక్క లక్షణాలేంటి? ఏం చెప్తారు? ఇక్కడ జీబీఎస్ వ్యాధి అనేది పర్టికులర్‌గా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది కమ్యూనికబుల్ డిసీజెస్ కాదు. ఒకరి నుండి ఇంకొకరికి, ఒక కుటుంబం నుండి ఇంకో కుటుంబానికి వచ్చేటువంటి వ్యాధి కాదు. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇది లక్షలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి సంభవిస్తుంది. వారు కూడా 99% రికవరీ అవుతారు. ఎవరికీ ప్రాణాపాయం ఉండదు. ఒకవేళ వారికి ఇంకా వేరే డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ కనుక ఉంటే, బీపీ గానీ, షుగర్ గానీ, ఆ తర్వాత ఇంకా ఏవైనా వ్యాధులు కనుక దీర్ఘకాలికంగా వాళ్ళు మందులు వాడుతూ ఉంటే, వారిలో రికవరీ అనేది కొంచెం లేట్‌గా ఉంటుంది. అంతేకాని ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తగిన వైద్యం అంతా కూడా ప్రభుత్వం తరఫున ఉచితంగా అన్ని మెడికల్ కాలేజెస్‌లోను, అన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లోను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వెంటిలేటరీ సపోర్టు దగ్గరలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా రెడీగా ఉన్నాయి. అన్నిట్లో కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఇంటెన్సివ్ కేర్ పీపుల్, డాక్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. సార్, ఇదే గ్రామంలో ఇప్పుడు కమలం అనే మహిళ కూడా ఈ జీబీఎస్ వ్యాధితో చనిపోయింది. ఈమె ఎందుకు చనిపోయింది? ఏంటి? ఈమెకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయేంటి? ఆ! ఈవిడ వరుసగా ప్రతిరోజు పొలం పనులకెళ్తూ వారి యొక్క విధులు నిర్వహిస్తూ వారి యొక్క పనులు చేసుకుంటూ యాక్టివ్‌గా ఉండే పర్సనే. కాకపోతే మొదటి నుండి కూడా బీపీ, షుగర్ అనేవి ఈవిడలో ఉన్నాయి. వాటికి కూడా మందులు వాడుకుంటూ ఉన్నారు. సడెన్‌గా ఒకరోజు పనికి వెళ్ళొచ్చి ఆ రోజు కూడా కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉండటం, అదేవిధంగా నడిచేదానికి కొంచెం బలహీనంగా ఉందని చెప్పటము, కుటుంబ సభ్యులకి చెప్పటము, కుటుంబ సభ్యులు వెంటనే వైద్య శాఖ ద్వారా హాస్పిటల్‌కి తీసుకెళ్ళటము, హాస్పిటల్‌లో చేరిన వెంటనే వైద్యం అందించడం జరిగింది. అయితే ఈ నరాల బలహీనత అనేది, కండరాల బలహీనత, నరాల బలహీనత అనేది మీకు ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి, ఈ రికవరీ అనేది వ్యాధి డయాబెటిస్ ప్లస్ హైపర్ టెన్షన్, అదేవిధంగా ఈ నరాలకు సంబంధించినటువంటి క్వాడ్రిపెరిసిస్ అనేటువంటి వ్యాధి వచ్చింది కాబట్టి రికవరీలో చాలా టైం తీసుకుంది. టైం తీసుకొని వెంటిలేటరీ సపోర్ట్ కూడా వెళ్ళింది. వెంటిలేటరీ సపోర్ట్‌కి వెళ్ళిన తర్వాత అత్యున్నతమైనటువంటి వైద్యుల బృందం అంతా కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ వారు, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ వారు, ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా వారి యొక్క వైద్యాన్ని పరిపూర్ణంగా అందించారు. అయితే ఈవిడలో ఉన్నటువంటి బలహీనత వలన, ఈవిడలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వలన ఆవిడ పూర్తిగా రికవరీ కాలేక మరణానికి దారితీసింది. సార్, ఇంకొకటి గ్రామస్తులు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఇదే గ్రామంలో 20 ఏళ్ల నుంచి ఇది తాగునీటి సరఫరిస్తున్నారు. తాగునీటి వల్ల ఉన్న ఎఫెక్ట్ వచ్చిందని కూడా అంటున్నారు. ఏమన్నా ఈ తాగునీటి సంబంధించిన శాంపిల్స్ ఏమైనా తీశారా? ఇక్కడ తాగునీటికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అవి మైక్రోబయాలజీ డిపార్ట్మెంటు, అదేవిధంగా ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా విజయవాడ పంపించడం జరిగింది. రిపోర్ట్స్ ఇంకా ఎట్ టు కమ్. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా క్యాంపైలోబాక్టర్ జెజుని అని మనకి విరోచనాలు, అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే జీర్ణకోశ వ్యాధులకు సంబంధించినటువంటి ఆర్గానిజము, అది ఒకవేళ నీటిలో గనక ఉన్నట్లయితే వెంటనే ఆ నీటిని ఆపేసేసి మనం వేరే నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే కెమికల్ ఎనాలిసిస్, బ్యాక్టీరియల్ ఎనాలిసిస్లు ఇక్కడ చేసినంత వరకు మనకు రాలేదు. ఇంకొక క్రాస్ చెక్ కోసము వేరే డిపార్ట్మెంట్ అంటే వేరే ల్యాబ్ కూడా, హయ్యర్ ల్యాబ్ కూడా విజయవాడ గవర్నమెంట్ ద్వారానే పంపించడం జరిగింది. ఆ రిజల్ట్స్ వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి నీరు ఇక్కడైతే ఉన్నంతలో శుభ్రంగానే ఉంది. తర్వాత వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్‌తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. సార్, ఈ జీబీఎస్ వ్యాధికి ఇటు మందులు లేవు, ఇటు మందుల కొరత ఉంది ఇటు అని అంటున్నారు. ఏంటి సార్ దీనిపై ఏం చెప్తారు? ఈ వ్యాధికి పర్టికులర్‌గా మందులు అనేది ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తాము. ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లో కూడా ఉన్నాయి. అంటే ఒక పెద్ద హాస్పిటల్‌లో, మెడికల్ కాలేజెస్, తర్వాత ఏరియా హాస్పిటల్‌లో తక్షణ వైద్యము ఇమ్మీడియట్‌గా అందరికి అందుబాటులో ఏర్పాటు చేశాం. లైక్ ఎక్కడైతే మనకి వెంటిలేటర్ సపోర్ట్ అవసరమో అక్కడ ప్రతి ఏరియా హాస్పిటల్‌లోను, ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోను అవన్నీ ఏర్పాటు చేసి స్టాఫ్‌ని అందరిని కూడా సిద్ధంగా పెట్టాం. అదేవిధంగా ఇమ్యునోగ్లోబులిన్స్ అన్ని కూడా మెడికల్ కాలేజీలో ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఉచితంగానే అవన్నీ అందిస్తారు.
సార్ ఈ వ్యాధి సోకితే ఈ యొక్క రోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? అదేవిధంగా జాగ్రత్తలు హ్మ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాహ్! ఈ వ్యాధి సోకినటువంటి వ్యక్తి సాధారణంగా వారు పని చేసుకుంటూనే నాకు బలహీనంగా ఉంది. నేను నడవలేకపోతున్నాను. నేను లేసి కూర్చోలేకపోతున్నాను. ఈ విధంగా నిలబడలేకపోతున్నాను అనేటువంటి కంప్లెయింట్స్ చెప్తారు. అదేవిధంగా చేతులు, కాళ్ళు కొంచెం తిమ్మిరిగా ఉండటం. అది కొంచెం ఎక్కువ రోజుల నుండే ఉంటది. ఇటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి లక్షణాల్ని వెంటనే గనక వైద్య శాఖ ద్వారా తెలియచేసుకొని సహాయం తీసుకుంటే వారు పూర్తిగా రికవర్ అవ్వటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ వ్యాధి బారిన పడ్డారో వారిని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి హాస్పిటలైజ్ చేస్తే, అక్కడ సర్వీసెస్ ఇచ్చే దాని వల్ల రికవరీ అనేది ఖచ్చితంగా 100% ఉంటదని నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత అందరికీ మరొకసారి తెలియజేసేది, ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి వచ్చేది కాదు. కమ్యూనికబుల్ డిసీజెస్ కాదు. కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. తీసుకునే ఆహారము, తీసుకునే నీరు, త్రాగే నీరు ఇవన్నీ కూడా శుభ్రంగా కాసి చల్లార్చినవి తీసుకోవటం, వేడి అన్నం తీసుకోవటం. ఒకవేళ అన్నం నిల్వ ఉంచుకున్నట్లయితే తప్పకుండా మూతలు పెట్టి జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా ఈ అలవర్చుకొని ఇది ప్రత్యేకంగా ఫాలో అవ్వాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. సో, ఇది ఓవరాల్‌గా అయితే జీబీఎస్ అనేది ఒక అంటువ్యాధి కాదు. ఇది ఒక వైరస్ కాదు. ఇది ఓన్లీ ఒక వ్యాధి మాత్రమే అని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రకాశం జిల్లా ప్రజలు ఈ వ్యాధిపై కూడా ఎలాంటి ఆహ్, ఆహ్, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అయితే ఒక పక్క ఇటు ప్రకాశం జిల్లా డీఎంహెచ్ఓ వెంకటేశ్వర గారు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ ప్రకాశం జిల్లా నుంచి.